హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం మళ్ళీ వీడియోలోకి వచ్చేసాం. ఇది ఏసీ గోద్రేజ్ ఏసీ యొక్క కంట్రోల్ రిమోట్. ఈ రిమోట్ పనిచేయనందువల్ల ఏసీ ఆన్ కావడం లేదు. అంటే స్టాండ్ బై మోడ్లో పోయి ఆగి కూర్చున్నది. ఇప్పుడు ఏ ఫంక్షన్ కూడా పనిచేయడం లేదు. స్టాండ్ బై మోడ్లోకి వెళ్ళి రిలీజ్ అయినాకనే అది పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం బాగు చేద్దాం. అంటే రిపేర్ ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా ఇప్పాలి, దీన్ని సెల్లులు పోతే ఎట్లా చేసుకున్నాను అనేది. ఇగో ఇది ఏం పనిచేస్తలేదు. ఏ ఫంక్షన్ కూడా బటన్ కూడా పనిచేయడం లేదు. అప్పుడు మనం దీన్ని బ్యాక్ కవర్ తీసి ఇక్కడ డిస్ప్లేలో ఎలాంటి సిగ్నల్ సింబల్ వస్తలేదు. ఫ్యాన్ స్పీడ్ కానీ ఇగో ఇది రిమోట్ చెక్కర్ అంటారు ఫ్రెండ్స్. ఇది 40 రూపీస్ అట్లా ఉంటుంది. ఇది నేను తీసుకొని కూడా దాదాపు 15-20 ఏళ్ళు అవుతుంది. ఇది 2 ఏళ్ళ నుంచి నాకు మంచిగానే పనిచేస్తుంది. ఇది రిమోట్ చెక్కర్ అనేది ఉంటే మీరు ఇట్లా పెట్టి బటన్స్ ఒత్తితే ఇగో ఇట్లా లైట్ వచ్చుకుంటా పెద్దగా సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. కిర్ర 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 అని. ఈ విధంగా వస్తే మనకు రిమోట్ బాగుంది అని లెక్క. రిమోట్ చెక్కర్ తోటే ఎలక్ట్రానిక్ షాపుల్లో మనకు రిమోట్ పనిచేస్తుందా లేదా చెక్ చేసి చూపించి తోలుతారు అన్నట్ల. ఇది రిమోట్ చెక్కర్. ఇప్పుడు వెనక బ్యాక్ కవర్ తీసిన చూడండి ఫ్రెండ్స్. తీసినాక దీని లోపల సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్ ఎంత వోల్టేజ్ ఉన్నాయి మల్టీమీటర్ తోటి మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఒకవేళ సెల్స్ బాగానే ఉన్నాయి అంటే 1.5 దీని వోల్టేజ్ ఉంటుంది. ఈ దాంట్లో 1.2 1 కానీ అట్లా ఉంటే ఇది సెల్ ఓకేనే ఉన్నట్ల. ఒకవేళ 1 కన్నా తగ్గింది వోల్టేజ్ అంటే ఈ రిమోట్ అనేది పనిచేయదు. 1 కాడ నుంచి 1.20 కాడుకుంటే కూడా వీక్గా పనిచేస్తుంది. అంటే దగ్గరికి వెళ్ళి పనిచేస్తుంది, దూరం నుంచి పనిచేయదు. కాబట్టి కొత్త 1.5 వోల్టేజ్ ఉన్న కొత్త బ్యాటరీ సెల్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఈ సైజ్ వచ్చేసి పెన్సిల్ సెల్ అంటే ఇస్తారు కిరాణా దుకాణాలలో కానీ ఎలక్ట్రానిక్ దుకాణాలలో కానీ. ఈ సెల్ తెచ్చుకున్నాక మనం వేసుకున్నాం. అయితే దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ మొత్తం కార్బన్ వచ్చి సిలుం బట్టి ఈ పిన్నులు ఏవైతుండో -+వి అవి పూర్తిగా ఫుల్ సిలిం తోటి బ్లాక్ అయిపోయినాయి. అంటే కాంటాక్ట్ కావన్నట్లు అక్కడ నుంచి ఇక్కడ. ఇప్పుడు ఇగో ఈ DC 20 వోల్టేజ్లో పెట్టుకోవాలి. ఇది ఎల్లో మీటర్. ఇది ఎల్లో మీటర్ అంటారు. దీంట్లో 20 వోల్టేజ్ DCలో పెట్టుకొని ఇప్పుడు ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్, బ్యాటరీ సెల్కు +- ఉంటుంది DC వోల్టేజ్ కాబట్టి. ఇప్పుడు మనం దీన్ని వోల్టేజ్ని చెక్ చేయాలి. చెక్ చేస్తే మనకు దీని వోల్టేజ్ ఎంత ఉందో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లస్ ఇక్కడ గుడప ఉంటుంది, ఆ పక్క ప్లస్ వస్తుంది, ఇక్కడ ఏం లేని దిక్కు మైనస్ వస్తుంది. సెల్ మీద కూడా రాసుకొని ఉంటుంది +- అని. ఇంకో ఈ సెల్ ఏమైందంటే కంప్లీట్ డెడ్ ఉంది, ఎలాంటి వోల్టేజ్ చూపించడం లేదు. ఇంకో సెల్ పెట్టినా ఇది 1.3 వస్తుంది. అట్లా 2 సెల్లులు మంచిగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకు వోల్టేజ్ ఎంత వస్తుంది. 2.3 ఉన్నా 2.2 ఉన్నా కూడా మనకు రిమోట్ పనిచేస్తుంది. కానీ దీంట్లో వచ్చేసి ఏమైంది, ఒక సెల్ కంప్లీట్ 0కి వచ్చింది, ఒక సెల్ ఏమో 1.3కి వచ్చింది. కాబట్టి 2 కొత్త సెల్లులు వేసుకుంటే బాగుంటుంది అన్నట్లు. ఈ పాత సెల్లులు తీసేస్తున్నాను. నిప్ప సెల్లులు ఉన్నాయి, ఇగో ఇవి తీసేసి ఇప్పుడు 2 సెల్లులు చెక్ చేసుకున్నాం. 2 సెల్లులు కూడా ఇవి బాగాలేవు. ఇప్పుడు ఈ ఎర్ర సెల్లులు అయితే ఉన్నాయో ఎవరెడీ సెల్స్ ఇవి కొత్త సెల్లులు నేను ప్యాకెట్లకి వెళ్ళి తీసుకునేవి. ఇవి కొత్త సెల్లులు కాబట్టి ఇవి కంపల్సరీ 1.5 ఈజీగా ఉంటాయి. 1.6 కూడా ఉంటాయి. ఛార్జింగ్ ఫుల్ ఉండడం వల్ల 1.6 వరకు కూడా ఒకసారి చూపిస్తుంది. దీని వోల్టేజ్ వచ్చేసి మాత్రం ఖచ్చితంగా 1.5 వోల్టేజ్ ఉంటుంది అన్నట్లు. ఒక్కొక్క సెల్లు +- గుడప ఉన్న దిక్కు ప్లస్, గుడప లేని దిక్కు మైనస్. ఇవి బాగా గమనించి మనం ఏం చేయాలంటే +- కంపల్సరీ పాటిస్తేనే మనకు రిమోట్ పనిచేస్తుంది, లేకుంటే పనిచేయదు. ఇప్పుడు దీనిలోకి ఏమైందంటే పూర్తి స్థాయి సిలిం వచ్చింది కాబట్టి దాన్ని థిన్నర్ తోటి అలాగే పెట్రోల్ తోటి పోల్స్ను బాగా కార్బన్ పోయేటట్లు, సిలిం పోయేటట్లు పాయింటర్ తోటి కానీ చిన్న చాకు ఉంటుంది మన బ్లేడ్ లాగా, ఆ బ్లేడ్ లాంటి దాన్ని షార్ప్నెస్ దాన్ని తీసుకొని దీన్ని నీట్గా మనం గీరుకునాలి ఫ్రెండ్స్. గీరేసేస్తే తెల్లగా అయిపోతుంది. అప్పుడు కాంటాక్ట్ అవుతుంది. అంటే కనెక్ట్ దానికి +- మొత్తం కలిపి ఈ రిమోట్ పనిచేసే వోల్టేజ్ ఎంత అంటే 3 వోల్టేజ్ మీద పనిచేస్తుంది. 1.5 + 1.5 3 వోల్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి పనిచేయడానికి 3 వోల్టేజ్ తోటి ఈ రిమోట్లు పనిచేస్తాయి.
కాబట్టి ఈ సెల్లుల్లో ఖచ్చితంగా 3 వోల్టేజ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇది వచ్చింది కదా, ఈ నైఫ్ పెట్టి మనం నీట్గా గీరి తర్వాత కొద్దిగంత పెట్రోల్ కానీ థిన్నర్ కానీ బ్రష్ తోటి వేసి దీన్ని తెల్లగా కనెక్ట్ అయ్యేటట్లా గీరేసుకోవాలి. గీరేసుకున్న తర్వాత మళ్ళీ సెల్లు యథావిధిగా ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ అటాచ్ చేసుకుంటే మనకి రిమోట్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు దీని మనం ఇదే కాకుండా కనెక్ట్ కొన్నిటికేమో ఇది ఒకటే ప్రాబ్లం ఉంటుంది, కొన్నిటికి బటన్స్ ప్రాబ్లం కూడా ఉంటే లోపల కూడా శుభ్రం చేసుకునేది ఉంటుంది. ఇట్లా దీన్ని క్లీన్ చేసుకునాలి. అలాగే దీన్ని ఇప్పేటి విధానం కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కొన్నిటికి లోపలికి వెళ్ళి కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఈ సెల్ వేసినాక పని చేస్తేనే సరిపోయాయి, లేదంటే డ్రై సాల్డర్ అని సాల్డర్లో ట్రాక్లు వేడి అయ్యి అవి ఏమవుతాయంటే హార్డ్ అయిపోయి ఊడిపోతాయి. దాన్ని డ్రై సాల్డర్ అంటారు. ఆ సాల్డర్ కూడా డ్రై సాల్డర్ తీసేసి అంటే అన్నిటికీ మంచిగా పేస్ట్ పెట్టి లెడ్ తాపి మళ్ళీ ఎల్ఈడి టైప్ది సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ నుంచే ఇది పనిచేస్తుంటుంది. దాన్ని కూడా మనం సాల్డరింగ్ చేసుకొని ఆ తర్వాత యథావిధిగా క్లీన్ చేసుకొని దీని లోపల ఉన్న నీటి తంపు కానీ మోస్ట్ అంటే ఆవిరి లాగా ఉంటుంది అది కానీ సిలిం లాగా ఉంటుంది అంతా కార్బన్ లాగా మోస్ట్ అంతా తీసేసి నీట్గా శుభ్రం చేసుకొని కొత్త దానిలాగా మళ్ళీ ఫిట్ చేసుకున్నాను. ఫిట్ చేసుకుంటే ఇప్పుడు కొత్త సెల్ వేసినది దీన్ని క్లీన్ చేసినాక 23 రూమ్ వాతావరణం చూపిస్తుంది. 23 కట్టి ఇప్పుడు దీన్ని మనం ప్రెస్ చేస్తుంటే పని చేస్తుంది. ఈ విధంగా మనం రిమోట్ను బాగు చేసుకునేది ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడే ఇది ఏసీ ఆన్ కానీ ఛాన్స్ ఉంటుంది. అయితే దీని లోపల కొన్ని బటన్స్ పనిచేస్తలేవు కాబట్టి ఈ బటన్స్ ఇక్కడ నైఫ్ పెట్టి లేకుంటే ఓపెనర్ పెట్టి కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ వస్తే ఇది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని లోపల మొత్తం డ్రై సాల్డరింగ్ చేసుకొని నీటి తంపు కానీ ఏదైనా ఉంటే దాన్ని మురికి అంతా తీసేసి క్లీన్ చేసేసి మళ్ళీ ప్యాడ్ ఏదైతే ప్రెస్సింగ్ బటన్ల ప్యాడ్ ఉంటుందో ఆ ప్యాడ్ను సరిగ్గా కూర్చోబెట్టుకొని ఇది టక్ 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 అని కొద్ది అన్నీ వదిలేసుకుంటూ ఇది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తీసేది ఉంటుంది. దీన్ని ఈ విధంగా తీసినాక దీన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ కూర్చోబెట్టుకుంటే మళ్ళీ మనకు ఎన్ని రోజులైనా సర్వీస్ ఇస్తుంది. కొన్నిటికి మాత్రమే లోపల ఐసీ ఉంటుంది. ఐసీ ఫెయిల్ అయితే రిమోట్ పారేసి కొత్త రిమోట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీనికి మాత్రం ఆ స్థితి ఏం లేదు, బాగానే ఉంది. కాకపోతే లోపల నీటి తంపులాగా అది సిల్ములాగా అంత వచ్చేసింది కాబట్టి మోస్ట్ అంటారు, అది వచ్చింది కాబట్టి దాన్ని మొత్తం క్లీన్ చేసేసి మనం శుభ్రం చేసుకున్నాక మళ్ళీ ఎట్లుంది అట్లా ఫిట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా టక్ అని ఓపెనర్ ఉంటే అంటే ఈ సెల్ ఫోన్ రిపేరింగ్ దగ్గర కానీ ఎల్ఈడి టీవీలు చేసే కాడ ఓపెనర్ కూడా వాడతారు. దాంతో అయితే ఇంకా ఈజీగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ రిమోట్ను అంటే ఇది ఒక్కటే రిమోట్ కాదు, ప్రతి రిమోట్ను కూడా మనం స్వతహాగా టెక్నిక్ తోటి ఇంట్లోనే మనం రిపేర్ చేసుకుంటాం. దాని గురించే ఇది మీరు చేసుకోవచ్చు అని చెప్పి దీన్ని సూచని నేను మీకు ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయని వాళ్ళు ఉంటే చేయండి. కామెంట్ కంపల్సరీ పెట్టండి మీకు ఎలాంటి వీడియోలు చేయాలి, ఎలాంటి వీడియోలతోటి మీరేమన్నా నేర్చుకున్నారనుకుంటారు. ఇది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. దీని లోపల వచ్చేసి ఒక చిన్నవి కాంపోనెంట్లు మాత్రం ఉంటాయి. ఈ 4 స్క్రూలు 5 స్క్రూలు ఉంటాయి. ఈ స్క్రూలు తీపేసుకుంటే దీని యొక్క సర్క్యూట్ బోర్డు బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత కీప్యాడ్ ఉంటుంది. కీప్యాడ్ ఒకటేంటంటే డిస్ప్లే ఉన్న రిమోట్ కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. దీని లోపల కాంటాక్ట్ కేబుల్ ఉంటుంది. ఆ కేబుల్ పిన్నులు సరిగ్గా అందేటట్లా చూసుకొని దీన్ని క్లీన్ చేసుకోవాలి. మనం రఫ్గా చేస్తే మాత్రం ఇది పోతుంది. చిప్పు కూడా ఉంది చూడు దీని లోపల బ్లాక్ కలర్ది. దీని యొక్క చిప్పు ఇది చిప్ తోటి పనిచేస్తుంది కాబట్టి ఐసీ కాకుండా చిప్ ఉంది. ఒకసారి చిప్పు షార్ట్ అయితే మాత్రం రిమోట్ పారేయవలసి వస్తుంది. ఈ చిప్పు ఐసీ అంటారు దీన్ని. ఈ విధంగా మనం దీని యొక్క రిపేరింగ్ ఇప్పుడు స్క్రూలు ఇప్పడం ఎక్కువ టైట్ చేసే కూడా స్క్రూలు అయ్యి బేస్లు ఇరిగిపోతాయి కాబట్టి దాన్ని క్లీన్ చేసుకోవడం, అలాగే ఇదే విధంగా ఫిట్ చేసుకోవడం, డ్రై సాల్డర్ ఉంటే తీసేసుకోవడం,
ఇదంతా రిమోట్ లోపల మనం చేయవలసిన పని ఉంటుంది. ఇగో ఇక్కడ ఒకటి ఎల్ఈడి బల్బు లాగా ఉంది కదా, దాని దగ్గర ఉన్న కాడ కూడా ఈ బాగా సిలిం వచ్చి అది కాంటాక్ట్ కాకుండా ఉంది. దాన్ని కూడా క్లీన్ చేసుకొని ఈ విధంగా పత్తిలను మనం అంతా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ మనం బ్యాక్ కవర్ యథావిధిగా అది మళ్ళా సిలుం పట్టకుండా మనం ఏం చేయాలంటే పెట్రోల్ జెల్లీ కానీ కొద్దిగా అంత అంటే ఒక గోరంతా గ్రీజ్ కూడా పెట్టుకోవచ్చు. గ్రీజ్ పెట్టడం వల్ల లేదంటే ఆల్ పర్పస్ గ్రీజ్ అంటే అన్ని రకాల పనిచేసే గ్రీజ్ ఉంటుంది అది కానీ, లేదంటే పెట్రోల్ జెల్లీ ఉంటే పెట్రోల్ జెల్లీ పెట్టుకుంటే ఇంకా అసలు మళ్ళీ మోస్ట్ సిలుం అనేది పట్టదు అన్నట్లు. మోస్ట్ అంటే మురికిలాగా చేరుకొని డస్ట్ లాగా అయి కాంటాక్ట్ లేకుండా అది కాకుండా అయిపోతుంది. నా ఛానల్లో పాటలు కూడా చేస్తున్నా. పాటలు కూడా మీకు ఏ విధమైన పాటలు కావాలంటే ఆ విధమైన పాటలు కామెంట్ చేసి కామెంట్లో పాటలు కూడా కోరుకోండి. అలాగే ఇటువంటి వీడియోలు కూడా మీకు ఎటువంటి వీడియోలు కావాలి అవి కూడా చేస్తుంటా. సౌండ్ సమస్య కానీ అంటే వీడియోలో క్లారిటీ కానీ దేని గురించి ఉన్న కామెంట్ మాత్రం పెట్టండి. మంచిగా ఉంటే మంచిగా ఉందని పెట్టండి. ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునేది ఉంటే కూడా నేను చేసుకొని మీకు పెడుతుంటే ఇప్పుడు ఇట్లా పెట్టేసినాక మళ్ళీ మనం చుట్టూతా టక్ 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 అని సౌండ్ వచ్చే వరకు ఇవి అన్నీ చేస్తే ఇవి ఏమవుతాయి. అగో నేను బ్యాక్ కవర్ పెట్టకుండా నేను చెక్ చేస్తున్నా, ఇది మంచిగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు దీని యొక్క బ్యాక్ కవర్ పెట్టేసి ఇంకా కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం ఇచ్చేసేది ఉంటుంది అన్నట్ల. ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ కవర్ పెట్టినాక మనం గోల్గా ఇట్లా టక్ 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 అని ఒక పక్క నుంచి నెమ్మదిగా ఒత్తుకుంటూ వస్తే అది టిక్ 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 అని సౌండ్ చేసుకుంటే అది మంచిగా తన పొజిషన్లో తాను కూర్చుంటుంది. ఇంతే ఫ్రెండ్, ఈ యొక్క రిమోటు బాగు చేసే విధానం ఈ విధంగా ఉంటుంది. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్ కూడా నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు ఇగో ఎంత మంచిగా పనిచేస్తుంది, కొత్త దానిలాగా అయిపోయింది. ఇగో వేరే రిమోట్ తోటి కూడా మీకు చూపిస్తున్నా, ఇప్పుడు దీంతో కూడా చూపిస్తున్నా. ఇగో ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు దీని యొక్క బ్యాక్ కవర్ కూడా ఇట్లా పెట్టేసి ఇది ఓకే ఫ్రెండ్. ఇలా రిమోట్ కంట్రోల్ రిపేరింగ్. ఇది ఈ లెఫ్ట్ సైడ్లో ఫ్యాన్ స్పీడు అలాగే స్వింగ్ స్పీడ్ కూడా స్వింగ్ సెటర్ ఎక్కడెక్కడ తిరగాలనేది కూడా అన్ని బటన్లు పనిచేస్తున్నాయి. అంతా ఓకే ఉంది. మీరు దయచేసి నా ఛానల్ను చూసినందుకు, ఈ వీడియోని చూసినందుకు, నా ఛానల్లోకి వచ్చినందుకు థ్యాంక్స్.